బాబుదేవా, నా బిడ్డని జాగ్రత్తగా చూసుకో అయ్యా. తెలియక ఏమైనా పొరపాటు చేస్తే పెద్ద మనసు చేసుకుని క్షమించు. అయ్యో అత్తయ్య గారు, తన గురించి మీరేం టెన్షన్ అవ్వకండి. మీ ఇంట్లో ఎంతకాలం ఎంత స్వేచ్ఛగా ఉండేదో తన మెట్టింట్లో కూడా దామిని అంతే స్వేచ్ఛగా ఉంటుంది. అంత స్వేచ్ఛగా నేనెందుకు దీన్ని వదిలేస్తాను? నా సీర మీద పడ్డ బురద కడిగితే పోతుంది గాని మరకపడిన అక్షరాలు, దాని మాటలు మనసులో అలాగే ఉన్నాయి కదా, అవెట్టా సెరిగిపోయేది. కోటీశ్వరులకు నేను వియ్యంకురాలినవ్వాలన్న నా కల ఇవాల్టితో నెరవేరింది కాబట్టి ఇంకా నా ఈగోని తృప్తిపరిచే పనిలో పడతా. దేని పని కూడా పడతా. ఈ షేక్పేట శకుంతల అంటే దీనికి తెలియాలి. వదిన గారు, అమ్మాయిని భద్రంగా చూసుకోండి. అయ్యో వదిన గారు, ఇంతగా మీరు చెప్పాలా ఏంది? ఆ అమ్మాయిని నా సొంత బిడ్డలాగా చూసుకుంటానుగా. అసలు పుట్టింటి ఊసెత్తనీయకుండా జాగ్రత్తగా నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఇంకా మీరు మీ అమ్మాయిని మర్చిపోవాల్సిందేగా. అంత ప్రేమని పంచుతాను అని చెప్తున్నాను వదిన గారు. అమ్మా దామిని, చాలా కష్టంగా ఉందమ్మా. ఏడుపు ఆగట్లేదమ్మా. వద్దమ్మా, ఏడవద్దు. దేవా నిన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం మాకుందమ్మా. బాబు దేవా, బాబు జాగ్రత్తగా చూసుకోవయ్యా నా బిడ్డని. నీ చేతుల్లో పెడుతున్నాను, సంతోషంగా ఉండండి. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో